పవర్. అదే 12 అవర్స్ కంటిన్యూగా వండర్ఫుల్ గా ప్లే చేశారు కాబట్టి ఉమ్. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ అది రికార్డ్స్. 12 అవర్స్ అక్కడ టెంపుల్లో ప్లే చేశాను. మ్మ్. అలా చేసినప్పుడు ఇక్కడ 3-4 అవర్స్ ఇక్కడ చేయనని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్కు అప్లై చేసుకుంటే నాన్ స్టాప్గా 7 ప్లేయర్స్ ఇంకొక చోట చేసి మ్మ్. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు రిసీవ్ చేసుకొని మ్మ్. మళ్ళీ నేను నా సన్మానాన్ని కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాను. మ్మ్. ఈ శరీరం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో. మ్మ్. మళ్ళీ మా షష్ఠి పూర్తిలు అవి కాదు ముఖ్యం. అదే. ఎమ్మెల్యే గారు చాలా మంది వచ్చి మ్మ్. సెలబ్రేషన్కి మ్మ్. 3 గంటల వరకు ఎమ్మెల్యే గారు అక్కడనే కూర్చున్నారు. మా ఎమ్మెల్యే గారు మ్మ్. అలా అందరు వచ్చి సన్మానాలు చేస్తూ ఉంటే కళ్ళకి వెళ్ళి నీళ్లు, నా హృదయం చెల్లించిపోయింది. అదే అదే ఇది సరిపోద్ది అని కళాకారుడికి అదే కదా సరిపోయింది ప్రశంసలు, నాకు. సన్మానాలు ఇవే. ఆ, ప్రభుత్వ పరంగా ఏమన్నా గుర్తింపు వచ్చిందా? సార్ నాకు ఒక కోరిక ఏముండంటే మ్మ్. ఒక అవార్డు వచ్చింది. మ్మ్. ఓకే, మ్మ్. ప్రతి ఒక్కరికి ఒక ఆశనో దురాశనో నాకు తెలియదు. మ్మ్. నేను కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించా, నాకు ఎలాంటి అవసరం లేదు. ఓకే. గవర్నర్ మేడంకో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకో కలిస్తే మ్మ్. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ అని అనుకున్నాను. మ్మ్. అప్లై చేశాము మ్మ్. గవర్నర్ మేడంకు. మ్మ్. అప్లై చేస్తే వాళ్ళు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మ్మ్. ఇన్వైట్ చేసి కళాకారుడిగా. ఫెలిసిటేట్ చేశారు. మ్మ్. గవర్నర్ మేడం కలిశాను. మ్మ్. సగం బరువు తగ్గింది నాకు. ఏ గవర్నర్ ఇప్పుడు? తమిళసై గవర్నర్, తమిళిసై ఆనరబుల్ గవర్నర్ తమిళసై గారితో ఫోటో దిగి మ్మ్. ఒక అవకాశం దొరికింది. మ్మ్. రాజ్భవన్లో ఓకే, నైస్. మార్నింగ్ మ్మ్. 8 నుంచి మ్మ్. 2 వరకు 2 గంటల వరకు మధ్యాహ్నం మ్మ్. రాజ్భవన్లో ఉండడానికి అవకాశం దొరికింది. మ్మ్. ఇవన్నీ ఎందుకంటే ఫ్రీగా భజన చేస్తున్నాను, ఓకే. దేవుడి బ్లెస్సింగ్స్ అని నాకు తెలిసిపోతుంది. మ్మ్. అనుకోకుండా తెలుసు. అదేలేండి, ఒక సరైన గౌరవం ఇదొకటి, ఒక గౌరవం లభించేది. సరే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా మ్మ్. దాని ఇంకా ఏమన్నా? దాని తర్వాత మళ్ళీ మనిషికి దురాశ ఉంటుంది సార్, ఇది ఒకటి ప్రాబ్లం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కలవాలని చెప్పి మ్మ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఓకే. హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి మ్మ్. మెయిల్ పంపాను. మ్మ్. 2 రోజులలో పోలీసు వాళ్ళు వచ్చారు, నాకు మ్మ్. ఫోన్ చేశారు. మ్మ్. అరే నేనేం తప్పు చేశానండి, మ్మ్. పోలీసు వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు. గురుగారు భయపడకండి, మ్మ్. మీకు అవకాశం ఉంది అక్కడ వెళ్ళడానికి, మ్మ్. వెదర్ యు ఆర్ కరెక్ట్ ఆర్టిస్ట్ ఆర్ నాట్ అని ఓకే ఓకే. ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చారు. ఆ. సార్ రండి సార్, మరి మా 5 మినిట్స్లో వచ్చారు ఇద్దరు, మ్మ్. ఒక ఆయన ఎస్ఐ, ఒక ఆయన సిఐ. మ్మ్. నేను చూపెట్టావన్నీ అంటే అన్ని చూపెట్టేశాను, అవార్డ్స్ అవన్నీ మ్మ్. చూపెడితే మ్మ్. వాళ్ళు పోవట్లేదు సార్ అక్కడ నుంచి. మ్మ్. బుల్బుల్ సితారా ప్లే చేస్తా వినండి అంటే అట్నే కూడా హిందీ సాంగ్స్ పాడుతున్నా, మ్మ్. ఇవన్నీ అవార్డ్స్ చూపెట్టాను రూమ్లో. మ్మ్. 1 అవర్ నా ఇంట్లో స్పేర్ చేశారు. మ్మ్. గురుగారు 10 మార్క్స్ నీకు వేసేసాం, ఓకే చేసేసాం, మా తరఫున అయిపోయింది You అంటే can proceed యూ అన్నారు. కెన్ ప్రొసీడ్ అంటే మ్మ్. తెల్లవారు మరి అదే రోజు ఫోన్ వచ్చింది, సార్ మ్మ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవడానికి మీకు అవకాశం ఉంది, మ్మ్. హైదరాబాద్కి రండి మ్మ్. అన్నారు. మ్మ్. నేను హైదరాబాద్లో ఉన్నారేమో అని అనుకున్నారు కాబట్టి అలా జరిగింది కదా. మ్మ్. నాకు 4-5 గంటలు పడుతుంది అక్కడ మంచిర్యాల నుంచి హైదరాబాద్ రావడానికి. మ్మ్. సో ఆ రోజు నేను రాలేకపోయి చాలా ఏడ్చాను సార్, అరే, మస్తు బాధ అనిపించింది నాకు. ఓకే ఓకే. ఇంత మంచి అవకాశం అవకాశం చేజారిపోతుంది. చేజారిపోతుంది. మళ్ళీ ఎప్పుడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి ఫోన్ చేస్తూనే ఉంటా, మ్మ్. सर जी मुझे मिलने के लिए मौका दीजिए सर, ఓకే. मैं तो 63 इयर्स ओल्ड हूँ, మ్మ్. मुझे बुलाए हम्म। और वो मौका तो मिल नहीं सका, ఓకే. तो माफ़ कीजिए सर, आप कभी ना कभी एक बार मुलाकात करवाइए. మ్మ్. अप टू एंड ऑफ माई लाइफ आई वांट टू मीट विత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆల్సో. ఓకే. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా పెట్టేశాను అప్లికేషన్. మ్మ్. ఓకే. సో ఇలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే ఓకే ఓకే. నైస్ గురువు గారు. ఇంకా మీరు గుర్తింపు ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నారు? సార్ నాకు ఎలాంటి ఆశలు ఎక్కువ లేవు. మ్మ్. ప్రభుత్వం నుంచి నాకు ఏం సహాయ సహకారాలు కూడా అవసరం లేదు రెవెన్యూ ఓకే, పరంగా. ఓకే. ఇన్ని రోజుల నుంచి మ్మ్. ఈ శరీరము మ్మ్. అన్ని సేవలు చేసుకుంటూ ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ కూడా ఉంటే మ్మ్. ఒక్కసారి సీఎం గారిని కానీ మ్మ్. గవర్నమెంట్ ఆఫీసర్స్ని కానీ మ్మ్. ఒక్కసారి కలిస్తే ఏంటంటే మ్మ్. నాకు ఇట్లా షబాష్ అన్నట్టు ఉంటే మ్మ్. నా లైఫ్లో అంతకంటే ఎంజాయ్మెంట్ ఏం లేదు సార్. ఓకే ఓకే గురువు గారు. చిన్నవాడిని మ్మ్. సింగరేణిలో పనిచేశాను, చాలా కష్టాలు పడి పైకి వచ్చాను నేను. మ్మ్. మా నాన్నగారు చాలా కష్టాలు పడి, మా నాన్నగారికి నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ ఈ అవార్డ్ని మ్మ్. నేను ప్రజెంట్ చేయాలని నా కోరిక ఉండే. మ్మ్. ఆయన చనిపోయాడు, అది లేరు. నెరవేరలేదా? బట్ ఈరోజు ఆ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రైజ్ కూడా, అవార్డు కూడా మా డాడీ గారికి అంకితం చేసినట్టుగా భావిస్తున్నా. ఓకే. చాలా కష్టాలు పడి నా పిల్లల్ని మాత్రం చాలా మంచిగా, 2 అమెరికాలో ఉన్నారు సార్, మంచిగా చాలా చాలా కష్టాలు పడ్డా ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నా.
నా కొడుకు మంచిగానే ఉన్నాడు, నా బిడ్డ మంచిగానే ఉంది, నా భార్య కూడా నన్ను మంచిగా చూసుకుంటున్నారు. ఓకే ఓకే ఏది అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు చూడండి, ఈ వైఎస్ ఛానల్ వాళ్ళు కూడా మళ్ళీ శ్రీనివాస సార్ కూడా నన్ను ఇక్కడ పిలిపించి ఇలాంటి షూటింగ్ చేయడం కూడా ఓకే ఆనందంగా భావిస్తున్నాను. ఇది ఒక మెట్టు నాకు. థ్యాంక్ యూ ఆనంద బాష్పాలు రాలుతున్నాయి కాబట్టి అనేదా భావించద్దు ఎవరు. థ్యాంక్ యూ Thanks a lot. నమస్కారం. థ్యాంక్ యూ. మీరు అనుకున్నట్టుగా ఆ గౌరవం, గుర్తింపు, ఆ అవకాశం రావాలని చెప్పి అభిలషిస్తూ మా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.